ఈ బంధకాలు ఏంటి, వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి, బిజినెస్ లీడర్స్ అవార్డు మీకు ఎందుకు రావాలనుకుంటున్నారు? అదొకటి ఇదొకటి. నొప్పి చేతిలో నొప్పి మాత్రం ఇష్టం బీపీకి కామ్గా నిద్ర పడటానికి ఇలా వాటర్ ఉన్నాం. నువ్వెందుకు నన్ను పని చూడు, ఉద్యోగం వస్తాను. హలో సార్, అడ్వైస్ చేసింది ఎవరు అంటున్నాను. లేదా సరే సరే. ఎక్కడ సార్ డైట్ షాప్లో రాసారా? మరి చెప్పలేదండి. అక్కడనా అవును. కేసులో
ఇటువైపు చూసి ఇది 2006లో మేము గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి ఊర్లో, విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ హాస్పిటల్స్ తిరుగుతున్నప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ అవన్నీ టెక్నాలజికల్గా కానీ లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్గా కానీ కొన్ని డెఫిషియన్సీస్ కనపడి మాకు మా అంతటికి మేము ఓన్గా అలాంటివి ఫేస్ అవ్వకుండా మేము కంఫర్టబుల్గా మా మెడికల్ ప్రాక్టీస్ని పేషెంట్స్ కేర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మా అంతటికి మేము ట్రైనింగ్ ఇచ్చి ఎక్విప్మెంట్ వైజ్గా టెక్నాలజీ వైజ్గా కూడా మాకు ఉపయోగపడేటట్టు ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకుని ఒక 6 డాక్టర్లు, ఒక 2 బయట వాళ్ళు కలిపి హాస్పిటల్ని స్టార్ట్ చేసే ప్రయత్నం ప్రారంభించాము. మొదట్లో మేము అందరం కలిపి కొంత మనీ అక్యుములేట్ చేసుకున్నాము, 6 డాక్టర్లు కలిపి. బయట కూడా అసిస్టెన్స్ తీసుకున్నాము, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరిది కూడా అసిస్టెన్స్ తీసుకుని తర్వాత లోను కూడా వెళ్ళాము. నియర్లీ 60% పైన లోను తీసుకుని 40% మేము ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసామన్నమాట. మాకు తోడుగా నిలిచింది మా ఎంప్లాయీస్, మా ఉద్యోగస్తులు, మా దగ్గర చేస్తున్న చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, పేషెంట్స్ కూడా మాకు ఎప్పుడూ అన్ని విధాలుగా కోఆపరేషన్ ఇచ్చి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఇనీషియల్గా మాకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చారండి వీళ్ళంతా కూడా. కంపెనీ టర్న్ ఓవర్ ఎంత సార్? ఇనీషియల్గా అరౌండ్ 10 crores అలాగా ఉంది, 10 to 12 crores ఫస్ట్ ఇయర్ ఆపరేషన్స్లో. ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెరిగి అప్ టు నవ్వు ఇప్పుడు 36 crores నుంచి 38 crores వరకు టర్న్ ఓవర్ అవుతుందండి. గడిచిన 3 ఏళ్లలో గ్రోత్ పర్సంటేజ్ ఎంత? అరౌండ్ 10%, 10 to 12% గ్రోత్ ఉందండి. మేము మొదట్లో మేము డాక్టర్స్ కాబట్టి మాకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అంత ఎక్స్పీరియన్స్ ఇనీషియల్గా లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు పడ్డాము. ఆ తర్వాత చాలా త్వరగానే నేర్చుకుని ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ కింద మేము ఇచ్చేసాము. ఇది NABL కానీ NABH కానీ ఫస్ట్ టైం డివైడెడ్ ఆంధ్ర స్టేట్లో ఫస్ట్ టైం వచ్చిన హాస్పిటల్ కింద, క్వాలిటీ మెయింటెనెన్స్లో ఫస్ట్ టైం వచ్చిన హాస్పిటల్ అండి ఇది. క్వాలిటీ అండ్ సెక్యూరిటీ కూడా? క్వాలిటీ, సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. పేషెంట్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ నెంబర్ 1 హాస్పిటల్ కింద కన్సిడర్ చేస్తాం. బేసిక్గా డాక్టర్స్ సర్వీసు, మా ఎంప్లాయీస్ ఇచ్చిన పేషెంట్లకి ఇచ్చిన సర్వీసు దానిని బట్టి ఇంప్రూవ్ అయిందండి. మా మేజర్ ఎయిమ్ అనేది మనీ సంపాదించడం అనేది కాదు, సర్వీస్ కూడా మనీతో పాటు సర్వీస్ కూడా 2 కలిపి చేయాలని. మా హాస్పిటల్కి నేమ్ వచ్చింది కూడా బేసిక్గా సర్వీస్ దీని మీదే ఎక్కువ. ఈ హాస్పిటల్స్ ఇంకో హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము చిన్నగదిలి దగ్గర, హెల్త్ సిటీలో 1 acre తీసుకుని. అది నియర్లీ ఒక 70 crores ప్రాజెక్ట్. అది రాజమండ్రి ఒకటి స్టార్ట్ చేద్దామని ప్రయత్నము, అది సైట్ ఎక్వైర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాము. ఇవి ప్రస్తుతానికి మా ఎక్స్పెన్షన్ ప్లాన్స్. రంగంలోనే సార్, ఇంక వేరే రంగంలో? హాస్పిటల్ రంగంలోనే మాకు అనుభవం ఉంది, హాస్పిటల్ రంగమే కాబట్టి మేము హాస్పిటల్ రంగంలోనే ఇప్పుడు ఎక్కువ ఇచ్చేస్తున్నామంటే. అది మా హాస్పిటల్ వితిన్ షార్ట్ టైంలో మొదలుపెట్టిన షార్ట్ టైంలో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి కార్డియాలజీ విభాగంలో ఈ మొదలుపెట్టిన 6.5 సంవత్సరాల్లోనే మోర్ దెన్ 10,000 ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ చేశారు. రెండోది ఈ డివైస్ క్లోజర్స్ అని హయ్యెస్ట్ నెంబర్ ఇన్ కంబైన్డ్ స్టేట్ అండి. ఆంధ్రప్రదేశ్లోనే డివైస్ క్లోజర్స్ అని హయ్యెస్ట్ నెంబర్ చేశారు ఇక్కడ. ఈ మా క్యాత్ ల్యాబ్ కూడా 3rd ఇన్స్టలేషన్, మోస్ట్ అడ్వాన్స్డ్ మిషన్ ఇన్ ఇండియా, 3rd ఇన్స్టలేషన్ అండి. బాంబే, ఢిల్లీ తర్వాత మాదే ఇన్స్టలేషన్ అప్పుడు మొదట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు. ఒకటి ఫైనాన్షియల్ వైబిలిటీ, దాని మీద సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ క్రిసిల్ రేటింగ్ వచ్చిన హాస్పిటల్ అండి మాది. అంటే బ్యాంక్స్ వాళ్ళు కానీ లేకపోతే అదర్ పీపుల్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మోర్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేసిన హాస్పిటల్ అనమాట.
సౌత్ ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ చేసిన హాస్పిటల్స్లో బెస్ట్ క్రిసిల్ రేటింగ్ వచ్చింది. రెండవది మన స్టేట్లోనే NABL, NABH క్వాలిటీ అక్రిడిటేషన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ పేషెంట్ కేర్లో కానీ నెంబర్ 1 దీని కింద ఇది అవ్వటం వలన మేము అనుకుంటున్నామండి. మేము ఈ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏంటంటే సర్వీస్ బెటర్గా ఉంటుందని మా దగ్గర నా దగ్గర నుంచి కానీ లేకపోతే మా కన్సల్టెంట్స్ అందరి దగ్గర నుంచి కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మేము క్వాలిటీ అనేది మేము కూడా కలెక్ట్ చేస్తాము. ఆ క్వాలిటీలో మాకు కంపారిటివ్లీ హయ్యెస్ట్ అడ్మైరేషన్ ఉంది పేషెంట్స్ దగ్గర నుంచి. రెండవది ఈ కంబైన్డ్ స్టేట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ అనేది మేమే స్టార్ట్ చేసామండి. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా దాంట్లో ఉన్నాను. ఫస్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇన్ కంబైన్డ్ స్టేట్ అండి. హైయెస్ట్ స్టేజ్కి తీసుకొచ్చాం షార్ట్ టైంలో 8 సంవత్సరాల్లో. గర్వంగా ఫీల్ అవుతున్నాము కూడా మేము. ఇలాగా TV5 ప్రయత్నం చేయటం వలన మాలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకి వెళ్ళాలని, ఇంకా ముందు యువకులకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఉంటుంది. రెండవది ఈ ప్రయత్నం ద్వారా ఇంతమందిని ఇన్స్పైర్ చేసే TV5కి నా అభినందనలు తెలియజేస్తున్నాను.